నమస్తే, మీరు చూస్తున్నారు జీకే వరల్డ్. నా పేరు కృష్ణారెడ్డి. ఈ వీడియోలో ముఖ్యంగా హెచ్ఐవి గురించి పూర్తి అవగాహన కల్పించుకుందాం. హెచ్ఐవి అనేది భయంకరమైన ప్రాణాంతకమైన అంటువ్యాధి. అంటువ్యాధి అనడం కంటే అంటించుకునే వ్యాధి అనొచ్చు. ఎందుకంటే అంటువ్యాధి అంటే మన ప్రమేయం లేకుండానే కొన్ని అంటువ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా, జలుబు, లేదా ఏదైనా కొన్ని గజ్జి, తామర ఇలాంటివి కొన్ని అంటువ్యాధులు అనేవి మన ప్రమేయం లేకుండానే వేరే వాళ్ళ నుంచి మనకు వచ్చేస్తాయి. అవి అంటువ్యాధులు. కానీ హెచ్ఐవి అనేది మన ప్రమేయంతోనే వస్తాయి. అంటే మనం ఏదైనా సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే గాని, మనం ఏదైనా కలుషిత రక్త మార్పిడి చేయించుకుంటే గాని, లేదా కలుషిత సూదులు, సిరంజులు వాడితే, అలాగే తల్లి నుంచి బిడ్డకి, ఇవన్నీ కూడా మన ప్రమేయమే కాబట్టి, అంటే మనం అంటించుకోకుండా పూర్తి అవేర్నెస్ కలిగి ఉంటే హెచ్ఐవి మన దరి చేరదు. అలాగే హెచ్ఐవి కనుక ఎవరికైనా సోకింది అనుకుంటే భయపడొద్దు. న్యాచురల్ గా నాకు కాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా ఎక్కడైనా సింపుల్ గా ఎక్స్పోజ్ అవుతారు, ఎవరితోనైనా సెక్స్ చేస్తారు, వెంటనే ఇంకా ఏదో ప్లగ్ లో వేలు పెడితే కరెంట్ షాక్ కొట్టిద్ది అన్నట్టుగా సెక్స్ చేయగానే మనకి హెచ్ఐవి వచ్చేసింది అన్నట్లుగా ఫీల్ అయిపోయి ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళకి ఏమేమి లక్షణాలు వస్తున్నాయి, తలనొప్పి వస్తుందా, నాకు హెచ్ఐవి వచ్చింది, జ్వరం వచ్చిందా, నాకు హెచ్ఐవి వచ్చింది, కాదు నేను సెక్స్ చేశాను కాబట్టి నా కాళ్ళన్నీ గుంజుతున్నాయి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, గొంతు నొప్పి వస్తుంది, నోరు తెల్లగా అయిపోతుంది. ఇంతవరకు ఎప్పుడో నోరు చూసుకోరు వాళ్ళు. సడన్ గా ఈ లక్షణాల గురించి నోరు చూసుకోవడం, లేకపోతే అంగమ్మని పరిశీలించుకోవడం. ఇంతకుముందు అంగమ్మని పరిశీలించరు, ఎందుకంటే భయం లేదు కదా. ఇప్పుడు ఏదైతే కొత్తగా మనకు వచ్చింది ఏంటంటే హెచ్ఐవి వ్యాధి కాదు, భయం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరితోనో సెక్స్ చేసాం, ఓకే, తర్వాత కొంతమంది ఏమో వెంటనే సెక్స్ చేయగానే భయపడిపోయి వీడియోలు చూస్తారు, కొంతమంది ఏమో వదిలేస్తారు, ఎవరో చెప్తే భయపెడితే అప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఏమో పూర్తిగా వదిలేసి ఏదైనా జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, కంటిన్యూగా తలనొప్పి వస్తుంది, ఈ వీడియోలు చూడటం మొదలు పెడతారు. అప్పుడు అంటే మనకి ఫస్ట్ భయం వస్తుంది, ఆ భయం కారణంగా వీడియోలు చూస్తారు. సరే, వీడియోలు చూసి అవేర్నెస్ పెంచుకోవాలి, తప్పులేదు. వీడియోస్ చూడొద్దని నేను అనట్లేదు, చూడొచ్చు. కానీ అందులో రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తారు. కాబట్టి ముందు లక్షణాల గురించి, ఈ లక్షణం ఉంది కాబట్టి నాకు హెచ్ఐవి వచ్చిందని మనకు మనం అనుకోకూడదు కదా, అది ఫూలిష్ థింగ్ కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పచ్చ కామెర్లు అయినాయి, కళ్ళు కొద్దిగా పచ్చగా కనిపిస్తాయి, అదొక లక్షణం, డైరెక్ట్ లక్షణం. లేదు, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది, హెవీగా ఉంటుంది, కడుపు అంతా హెవీగా ఉంటుంది, చెస్ట్ హెవీగా ఉంటుంది, గ్యాస్ టేపులు వస్తుంటాయి, అదొక లక్షణం, డైరెక్ట్ లక్షణం. ఇంకా అది ఉంది అంటే గ్యాస్ ట్రబుల్. అది కిడ్నీలు ప్రాబ్లం ఉందని నీకు తెలుస్తుందా? తెలియదు. మనం టెస్ట్ చేసుకొని క్రియాటిన్ అవి ఎక్కువైన చూసి కొన్ని టెస్టుల ద్వారా కిడ్నీల ప్రాబ్లం ఉందేమో తెలుసుకోవాలి. కానీ కామెర్లు డైరెక్ట్ గా కళ్ళు పచ్చగా అనిపిస్తున్నాయి, ఇదేదో కామెర్లకు సంబంధించింది అనుకుంటాం, అనుకోని కూడా కన్ఫర్మ్ కాదు కదా, మళ్ళీ వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటాం, అంటే టెస్ట్ ఫైనల్ అనమాట. మరి హెచ్ఐవి విషయంలో ఏం జరుగుతుంది? ఏ లక్షణం కనిపించినా ఇంకా నాకు హెచ్ఐవి వచ్చిందని మీకు మీరు అనుకోవడానికి ఏ ఒక్క లక్షణం కూడా డైరెక్ట్ గా హెచ్ఐవి వస్తే ఇది వస్తుంది అని చెప్పడానికి లేదు. ఎవరైనా చూడండి, మీరు ఏ వీడియోలో అయినా ఏ లక్షణమైనా చెప్తే ఈ లక్షణం కంటిన్యూగా జ్వరం వచ్చిందంటే ఇది హెచ్ఐవి అని చెప్పలేదు, గొంతు నొప్పి వస్తుంది అంటే ఇది హెచ్ఐవి అని చెప్పలేదు, లేదు తలనొప్పి వస్తుంది, లేదు ఏ లక్షణం చెప్పనండి వాళ్ళు, ఇది ఖచ్చితంగా హెచ్ఐవి ఎయిడ్స్ కి సంబంధించిన లక్షణం అని చెప్పలేదు. అక్కడే మీరు అర్థం చేసుకోవాలి, ఎయిడ్స్ కి హెచ్ఐవికి, హెచ్ఐవి అనేది ఒక వైరస్, ఎయిడ్స్ అనేది వ్యాధి, క్లారిటీ. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వీటికి లక్షణాలు అనేది పర్టికులర్ గా ఇవే ఉంటాయని లేదు. మరీ ముఖ్యంగా
ఎక్స్పోజ్ అవ్వగానే వస్తాయని కాదు. ఎందుకంటే సింపుల్ లాజిక్ ఆలోచించండి. మీరు ఎవరితోనే ఎక్స్పోజ్ అయ్యారు, ఇంకా మీకు హెచ్ఐవి సోకింది, వచ్చేసింది అనుకుందాం. మీకు రేపటి నుంచి లక్షణాలు స్టార్ట్ అయ్యాయి అనుకుందాం. మీరు అనుకుంటున్నారు, నిజం కాదు. మరి మీతో సెక్స్ చేసిన వాళ్ళకి ఎప్పటి నుంచో లక్షణాలు ఉండాలి కదా. మీకు విపరీతంగా చెమటలు పట్టేస్తున్నాయి నైట్, ఎందుకంటే దానికి కారణం ఏంటో చెప్తాను. విపరీతంగా చెమటలు పట్టేస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు, ఆకలి అవ్వట్లేదు, గ్యాస్ ఫామ్ అయిపోద్ది ఈలోపు. ఎందుకు? విపరీతంగా దాని గురించి ఆలోచిస్తున్నాను. మరి ఇవే లక్షణాలు లేదా ఇందులో ఏదో ఒక లక్షణం మీ పార్ట్నర్కి ఉండాలా వద్దా? ఉండాలి. వాళ్ళు చూస్తే బాగానే ఉంటున్నారు. వాళ్ళతో పాటు ఇండియాలో 2% పైన హెచ్ఐవి రోగులు ఉన్నారు. 2% అంటే 140 కోట్లకు పైగా మన ఇండియాలో జనాభా ఉంటే 100 కోట్లు అయితే 2 కోట్ల మంది అనుకుంటే 140 అంటే 2.4 అలాగా కోట్ల మంది హెచ్ఐవి రోగులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇవే లక్షణాలతో విపరీతంగా రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తున్నారా? మనకి హెచ్ఐవి లక్షణాలతో కనిపించదు. ఎందుకు? లక్షణాలు అంత పర్టికులర్ కాదు. లక్షణాలు చూసి భయపడొద్దు, వీడియోలు చూసి అవేర్నెస్ పెంచుకోండి, కానీ లక్షణం వచ్చిందని భయపడొద్దు. చెమట ఎందుకు పడుతుంది? మనం ఈ తప్పు చేసిన దగ్గర నుంచి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాం, ఇంకా ఆకలి అవ్వదు, చెమటలు పడతాయి. నైట్ ఒక సెల్ ఫోన్ పట్టుకొని మీరు హెచ్ఐవి గురించి ఆలోచిస్తూ హెచ్ఐవి వీడియోలు చూస్తున్నారు, ఇంకా నిద్ర పడుతుందా చెమటలు పట్టకపోతే? అందుకని మీరు హెచ్ఐవి గురించి అవేర్నెస్ కల్పించుకునే దాంట్లో లక్షణాల గురించి భయపడొద్దు ఫస్ట్. అలాగే టోటల్ హెచ్ఐవి వ్యాధి గురించి కూడా భయపడొద్దు. ఎందుకు చెప్తున్నానంటే చాలా వ్యాధుల కంటే హెచ్ఐవి వ్యాధి అనేది కొంత బెటరే. ఎందుకంటే రాగానే చనిపోము. హెచ్ఐవి సోకగానే, హెచ్ఐవి వైరస్ మన బాడీలో సోకగానే మన చంపే పని చేయదు. ఇంకా అది బ్లడ్ లో చేరి దానికి ఒక స్థావరం ఏర్పరచుకొని దాని వైరస్ ని పెంచుకుంటూ ఉంటుంది. అలా పెంచుకుంటూ పోతుంది. ఈలోపు మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాని మీద పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యన ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇలాగా చాలా రోజులు, అంటే ఒక 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమందికి 15 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ పూర్తిగా దానికి సరెండర్ అయిపోయే వరకు మనకు అసలు వైరస్ వచ్చిందని కూడా టెస్ట్ చేయించుకోకపోతే తెలియదు, అది ఉందని కూడా తెలియదు. అంటే దాని పని చేస్తుంది కానీ మనకి ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, చాలా మంది ఒక 5-6 రోజులు, వారం రోజులు చనిపోయారు. లేదు హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే చనిపోతారు. హార్ట్లో పెయిన్ అంటాడు, జస్ట్ ఇలా పట్టుకుంటాడు, హాస్పిటల్కి తీసుకెళ్తే చచ్చిపోతాడు. లేదు క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజులు చనిపోతుంటారు. మరి లేదు ఏదైనా సివియర్ మన కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్ చేయాలి. డయాలసిస్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత కిడ్నీ మార్పిడి చేయకపోతే చనిపోతారు. లివర్ పాడైపోయింది, అది కూడా లివర్ రీప్లాంటేషన్ చేయించుకోకపోతే కొన్ని రోజులు చనిపోతుంది. కానీ హెచ్ఐవి వైరస్ వచ్చినా కూడా, అది మన బాడీలో పెరుగుతున్నా కూడా మనకి చాలా టైం ఉంది. మరి ఇంక ఇప్పుడు ఎందుకు? కొంతమంది బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది ఫోన్ చేస్తారు నాకు, చేసి నేను హెచ్ఐవి పర్సన్తో కాంటాక్ట్ అయ్యానండి అంటారు. ఓకే, మరి అసలు వాళ్ళకి హెచ్ఐవి ఉందని ఎలా తెలిసింది అంటే, వాళ్ళకి తెలిసిందండి ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేయించుకున్నారు, హెచ్ఐవి ఉందన్నారు, ఉందనగానే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు అంటున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం ఎందుకు? అలాగే హెచ్ఐవి వైరస్ వచ్చింది, అది మన ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతీస్తుంది, మన దెబ్బతీస్తే ఎప్పటికప్పుడు చనిపోతాం, అందరూ చనిపోతారు. మనకు మనం సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం అనేది చాలా తప్పు. అందుకనే నేను చెప్తున్నాను, హెచ్ఐవి వ్యాధిలో కొంత సౌలభ్యం ఉంది, మనకు కొన్ని ఇయర్స్ లైఫ్ ఉంది, వెంటనే చచ్చిపోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారని చెప్పి వీళ్ళు ఫోన్ చేస్తారు. ఓకే, చేసేసి ఇంకా మాకు కూడా వస్తుందేమో, మేము కూడా చచ్చిపోతాం అన్నట్టు మాట్లాడతారు. అలా చేయొద్దు.
ముందు వాళ్ళకి వచ్చిన వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయినా మీరు టెస్ట్ చేయించుకొని నిర్ధారించుకోవాలి ఫస్ట్. ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మెడిసిన్స్ వాడుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు పూర్తిగా ఫ్రీగా ఇస్తారు ART మెడిసిన్స్ అన్నమాట. వాటిని వాడుకోవచ్చు. అలాగా జీరో వైరల్ లోడ్ వస్తుంది. అలా జీరో వైరల్ లోడ్ వస్తే జీరో వైరల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ట్రాన్స్మిషన్. వేరే వాళ్ళకి కూడా, అంటే మీరు మందులు వాడుతుంటే మీరు సెక్స్ చేసినా కూడా మీ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళదు. అలా అని చెప్పి వేరే వాళ్ళతో సెక్స్ చేయమని, అరక్షిత సెక్స్ చేయమని, అంటే కండోమ్ లేకుండా సెక్స్ చేయమని చెప్పట్లేదు. కానీ లాజిక్ ప్రకారం జీరో వైరల్ లోడ్ ఈజ్ ఈక్వల్ జీరో ట్రాన్స్మిషన్. కాబట్టి ఇవంతా ఉంది ప్రాసెస్. అయితే HIV వచ్చినా భయపడొద్దని మొదట్లో చెప్పాను. ఎందుకు వద్దంటున్నాను? వచ్చినా కూడా దానికి కొంత టైం ఉంది, దానికి కొంత ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, పూర్తిగా తగ్గడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమవుతుంది, ఏదో వీడియో చూస్తారు, వాళ్ళు మా దగ్గర మెడిసిన్ ఉందంటారు, పూర్తిగా తగ్గడానికి ఉందంటారు, లేకపోతే ఇంజెక్షన్స్ ఉందంటారు. రియాలిటీ ఏంటంటే ఇండియాలో ఇంకా పూర్తిగా తగ్గడానికి మెడిసిన్స్ లేదు. ఏ వైద్య పద్ధతిలో కూడా లేదు. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీళ్ళు ఎవరి దగ్గర లేదు. ఏమంటారంటే మీరు వాడితే జీరో వైరల్ లోడ్ అవుతుంది కదా, జీరో ఈక్వల్ టు లేనట్టే కదా అంటారు. అది కాదు. నువ్వు ఆ మెడిసిన్స్ ఆపితే మళ్ళీ వైరల్ లోడ్ పెరుగుతుంది. వాళ్ళు ఏమంటారు, లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్స్ వాడమంటారు. ఈ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడమంటున్నారు అంటే అర్థం ఏంటి? పూర్తిగా తగ్గితే మెడిసిన్స్ ఎందుకు వాడాలి మనం కదా. అందుకని పూర్తిగా తగ్గడానికి లేదు, ఇంజెక్షన్స్ అంటారు. అది ఇతర దేశాల్లో రెనోకఫెవిర్ అని ఒక ఇంజెక్షన్ అవైలబుల్ ఉంది. అది కూడా రాకుండా ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ప్రివెన్షన్ అన్నమాట. ప్రివెంట్ అంటే ముందుగా వేసుకోవాలి. ఒక 10 సంవత్సరాల వరకు కూడా HIV వైరస్ రాకుండా మనకి కాపాడుతుంది అనేది ఉంది. యాక్చువల్ గా ఆ ఇంజెక్షన్ వేసుకునే అంత మనకు అవేర్నెస్ ఉంది అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దాని కాస్ట్ చాలా ఉంటుంది, ఒక 25 లక్షలు ఉంటుంది. ఒక ఇతర దేశాల్లో 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఇంజెక్షన్ వేయించుకున్నాడు అనుకుందాం. ఆ ఇంజెక్షన్ వేయించుకున్నాడు అంటే ఆయనకి అర్థం ఏంటి? HIV మీద పూర్తి అవగాహన ఉంది. ఇంజెక్షన్ వేయించుకున్న ఆయన ఎక్కడైనా అరక్షిత శృంగారంలో పాల్గొంటాడా? ఖండం లేకుండా శృంగారం చేస్తాడా? ఇంత ఖర్చు పెట్టి భయపడి నాకు HIV రాకూడదని అనుకున్న అతను ఖండం లేకుండానే సెక్స్ చేయడు, అసలు ప్రివెన్షన్ తీసుకుంటూ ఉంటాడు, అతనికి HIV వైరస్ రాదు. మరి అదేదో మనం ఇంజెక్షన్ వేసుకోకుండానే మనం ప్రివెన్షన్ తీసుకుందాం. ప్రివెన్షన్ అంటే ఓన్లీ కండం సరిపోతుంది. మీరు సెక్స్ చేసేటప్పుడు కండం వాడండి అంతే, భయపడొద్దు. కండం వాడండి, భయపడొద్దు. భయపడొద్దు అని ఎందుకు చెప్పాను? ఇందుకే చెప్పాను. అంటే మీరు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా మెడిసిన్ వాడుకుంటూ భయపడకుండా CD4 కౌంట్ అని ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకుంటూ మంచి ఆహారం తీసుకొని మంచి ఎక్సర్సైజ్ తీసుకుంటూ CD4 కౌంట్ మెయింటైన్ అవుతుంది. మరి భయపడొద్దు అని చెప్పాను అని చెప్పేసి HIV వైరస్ వచ్చినా పర్వాలేదని అర్థం కాదు కదా. నాకేం పర్వాలేదు, HIV వైరస్ వచ్చినా పర్వాలేదని కాదు. నేను చెప్పేది ఏమిటి? భయపడొద్దు అంటే దాని గురించిన అవగాహన పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎలా వస్తుంది, వస్తే ఏమవుతుంది, మనం ఏం చేయాలి, ఇది అవగాహన. ముందు వస్తే ఏం చేయాలి సంగతి పక్కన పెడితే అసలు ముందు రాకుండా ఏం చేయాలి? రాకుండా ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం దాని గురించి తెలుసుకుందాం, ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ కండోమ్ వాడితే HIV వైరస్ రాదు. అవతలి వారితో సెక్స్ లో పాల్గొన్నప్పుడు వారికి ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి మనం కండోమ్ వాడతాం సెక్స్ లో పాల్గొన్నప్పుడు, అప్పుడు రాదు. ఇక్కడ సమస్య ఏమొస్తుంది? కండోమ్ వాడాం, చినిగిపోయింది అంటున్నారు. కండోము ఎంత చీప్ క్వాలిటీ అయినా చినగదు. వాడటం రాకుండా ఆ గ్యాప్, గాలి గ్యాప్లు ఏదైతే ఎయిర్ ఉండిపోయేలాగా గాలి గ్యాప్లతో ఆ కండోమ్ వేసుకుంటే గనక అప్పుడు మాత్రమే చినిగిపోతుంది తప్ప కండోమ్ సరిగా వాడండి. కండోమ్ సరిగా వాడితే అది చినగదు, పూర్తిగా సేఫ్. ఇంకా బెస్ట్ అండ్ బెస్ట్ ఏంటంటే అసలు బయట అరక్షిత శృంగారం అంటే వేరే వాళ్ళతో శృంగారం చేయకండి, అది ఇంకా మంచిది. ఒకవేళ చేయాల్సి వచ్చింది కండోమ్ వాడండి, అది ఇంకా మంచిది. ఈ విధంగా రాకుండా ట్రై చేయడం అన్నమాట.
ఒకవేళ వచ్చింది అనుకుందాం, వచ్చిందేమో అనుకోవటానికి మనం ఏమనుకుంటున్నాం, లక్షణాల గురించి భయపడొద్దాను, టెస్టులు చేసుకోవాలి. టెస్టులు రకరకాల టెస్టులు ఉన్నాయి. వాటికి అక్కడ టెస్టుల దగ్గర మళ్ళీ ఏమొస్తుంది, విండో పీరియడ్ అని ఒక పదం వస్తుంది. విండో పీరియడ్ అంటే ఈ టెస్ట్ చేయించుకోవడానికి ఈ టైం కావాలి మనకి, ఈ టైం లోపల చేయించుకుంటే ఆ టెస్ట్ వ్యాలిడ్ కాదు, ఈ టైం తర్వాత చేసుకుంటే మాత్రమే టెస్ట్ వ్యాలిడ్. ఓకే, టెస్ట్లు ఏమున్నాయి, ఒక 10 days ఎక్స్పోజ్ అయిన 10 days తర్వాత చేయించుకోవాలంటే PCR టెస్ట్ ఉంది. తర్వాత ఎక్స్పోజ్ అయిన 1 month తర్వాత చేయించుకోవాలంటే వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ ఉంది. ఎక్స్పోజ్ అయిన 3 నెలల తర్వాత చేయించుకోవాలంటే ఏ యాంటీబాడీ టెస్ట్ అయినా సరే మనం ట్రైడాట్, ఎలిసా, ర్యాపిడ్, ఇవన్నీ కొన్ని యాంటీబాడీ టెస్టులు ఉంటాయి, అవి ఏవైనా 3 నెలల తర్వాత చేయించుకోవచ్చు. సహజంగా హెచ్ఐవికి సంబంధించి ఏ ఒక్క టెస్ట్ కన్ఫర్మ్ చేసుకోకూడదు, కనీసం 2 టెస్టులు చేసుకోవాలి. ఆ 2 టెస్టులకు మధ్య 3 నెలల వ్యవధి ఉండాలనేది గైడ్ లైన్స్. కాబట్టి మనం ఏం చెప్తాం, 3 నెలల తర్వాత ఒకసారి హెచ్ఐవికి సంబంధించిన యాంటీబాడీ టెస్ట్ చేసుకోండి, మళ్ళీ 6 నెలల తర్వాత ఒకసారి హెచ్ఐవికి సంబంధించిన యాంటీబాడీ టెస్ట్ చేసుకోండి. ఈ 2 టెస్టులో లేకపోతే మనకు లేదు అని నిర్ధారించుకోండి అని చెప్తాం. కొంతమంది ఏమో ఈ 6 నెలలు ఆగాలా అని భయపడుతూ ఉంటారు, 3 నెలలు 6 నెలలు ఆగాలి. ఏం చేస్తాం, ఆగకుండా ఏం చేస్తాము చెప్పండి, వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేయాలా? ఈలోపు టెస్ట్ చేసి వైరస్ ఉందో లేదో చెప్పడానికే 3-6 నెలలు పడుతుంది. అలాంటిది ఈలోపే మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉందా? అలాగా కాకపోతే కొంతమంది భయపడుతుంటారు కాబట్టి సరే PCR టెస్ట్ చేయించుకోండి బాబు, అందులో లేకపోయినా మళ్ళీ యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాలి 3 నెలల తర్వాత అని చెప్తే కొంతమంది ఏమో ఆగలేదు. ఇంకొంతమంది స్పెషల్ కేసు, ఆగుతారు వాళ్ళు, 3 నెలలు చేయించుకుంటారు, 6 నెలలు చేయించుకుంటారు, సంవత్సరం తర్వాత కూడా చేయించుకుంటారు. చేయించుకొని వదిలేస్తారా? వదలేరు, మళ్ళీ వీడియోలు చూస్తారు. వీళ్ళు చూసిన అన్ని వీడియోల్లో ఎవరో ఒకళ్ళు సంవత్సరం తర్వాత కూడా చేయించుకోవాలి, 2 సంవత్సరాలు చేయించుకోవాలి, 5 సంవత్సరాలు చేయించుకోవాలి, అసలు చేయించుకుంటూనే ఉండాలి, ఎప్పుడైనా రావచ్చు హెచ్ఐవి వైరస్ అని ఎవరో ఒకళ్ళు చెప్తారు. వీళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి ఎప్పుడైనా రావచ్చు అంట కదండి, మళ్ళీ చేయించుకోవాలా, ఇంకా చేయించుకోవాలా, ఎన్ని రోజులు చేయించుకోవాలి, ఎన్నిసార్లు చేయించుకోవాలి, ఇదే గొడవ. అటు 6 నెలలు ఆగని వాళ్ళు ఉన్నారు, ఇటు మళ్ళీ 6 నెలల దాకా చేయించుకొని కూడా ఇంకా చేయించుకోవాలి కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంత అవసరం లేదు, 3 నెలలు 6 నెలలు సరిపోతుంది టెస్ట్లు. అక్కడ రాకపోతే రానంటే భయపడవద్దు. ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం, టెస్ట్ల గురించి చెప్పుకున్నాం, లక్షణాల గురించి చెప్పుకున్నాం. లక్షణాలు భయపడొద్దాను. లక్షణాలు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, హెచ్ఐవి వైరస్ ఒకవేళ మన బాడీలోకి ఎంటర్ అయ్యి దాని సంతతి పెంచుకొని అది డెవలప్ అయిపోయి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా దెబ్బతీస్తే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ కోల్పోవడం వల్ల ఏ వ్యాధి, ఏ లక్షణం, మనకి ఏ జబ్బు, ఏ యొక్క జబ్బు వచ్చినా అది తగ్గదు. అంటే జలుబు చేసినా తగ్గదు, జ్వరం వచ్చినా తగ్గదు, తలనొప్పి వచ్చినా తగ్గదు. ఎందుకంటే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోయింది కాబట్టి ఏది వచ్చినా తగ్గదు. అంతేగాని అప్పుడు ఉంటాయి, అంతేగాని వెంటనే అయితే ఉండవని చెప్పుకున్నాం. ఒకటి, కండమ్స్ ఎలా వాడాలి, కండమ్స్ వాడితే రాదని చెప్పుకున్నాం. రెండవది లక్షణాల గురించి చెప్పుకున్నాం. మూడవది టెస్టుల గురించి చెప్పుకున్నాం. మరి అంతేనా, కండం వాడకపోతే రాదు కదా అని చెప్పుకున్నాం కదా అంటే కండం ఒకటేనా? కాదు. కొంతమంది ఏం చేస్తారు, ఓరల్ సెక్స్, కొంతమంది గేస్, థర్డ్ జెండర్స్ లేదా మేల్ ఫీమేల్ కూడా ఓరల్ సెక్స్, అంగ చుంబనం, యోని చుంబనం, లేదా లిప్ టు లిప్ కిస్, ఇది కూడా, లేదా నోటి ద్వారా అంగ చుంబనం, ఇవన్నీ ఓరల్ సెక్స్ సంబంధించినవి. ఇవి ఓరల్ సెక్స్ చేస్తారు. సహజంగా ఓరల్ సెక్స్ చేసేవాళ్ళు మాకు హెచ్ఐవి వస్తుందా, మళ్ళీ ఇది మొదటికి వస్తుంది. హెచ్ఐవి వైరస్ అనేది మనం ఏం చెప్పుకున్నాం, హ్యూమన్ బ్లడ్ లో కొన్ని రకాల లోపల ఉండే హ్యూమన్ ద్రవాలు వాటిలో మాత్రమే ఉంటుంది. ఈ లాలాజలంలో, చెమటలో, కన్నీరులో, యూరిన్లో, ఈ బయట ఈ టెరిషరీ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో ఉండదు. కాబట్టి ఓరల్ సెక్స్ చేయడం వల్ల హెచ్ఐవి 100% రాదు. కాకపోతే బై డిఫాల్ట్, బై ఛాన్స్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు నోటి ద్వారా ఓరల్ సెక్స్ చేస్తున్నాం, చాలా మంది చేస్తున్నారు. ఒక థర్డ్ జెండర్ ఉంటారు, అతను చాలా మంది అంగాన్ని నోట్లో పెట్టుకొని ఊరికే ఓరల్ సెక్స్ చేస్తున్నాడు అనుకుందాం.
ఆయనకి ఏదైనా ఎవరి ద్వారా అయినా ఒక సుఖ వ్యాధికి సంబంధించి ఏదైనా వ్యాధి వచ్చి ఆ నోరు అంతా పొక్కిపోయినట్టు చిన్న చిన్న ఆల్సర్స్ అయ్యి ఆ నోరులో బ్లడ్ ఎక్స్పోజర్ ఉండే అవకాశం ఉండి ఇన్ఫెక్షన్ గురైతే ఆ నోరు మౌత్ ఆ మౌత్ ద్వారా అతను మనకి వాళ్ళు సెక్స్ చేస్తే మనకి ఏదైనా సుఖవ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్. ఇంకా ఆయన పెద్ద HIV ఎయిడ్స్ పేషెంట్ అయి ఉండి ఆయన నోటిలో ఇప్పుడు నేను చెప్పినట్లు బ్లడ్ ఎక్స్పోజర్ ఉండి మన అంగంపై కూడా ఏదైనా బ్లడ్ ఎక్స్పోజర్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనకు కూడా కురుపులయ్యి మంట నొప్పి ఒక్కోసారి అంగం పగులుతుంది వేడి చేసినప్పుడు, లేదు ఏదైనా సుఖవ్యాధి ఉంది అతనికి అంగం దగ్గర కురుపులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కొంచెం ఓరల్ సెక్స్ చేసినప్పుడు కనుక బ్లడ్ ట్రాన్స్ఫర్ కి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మాత్రమే బై ఛాన్స్ HIV వస్తుందేమో అని ఒక డౌట్. అంతే తప్ప అప్పుడు కూడా మనం టెస్ట్ చేయించుకోవాలి. అంతే తప్ప మామూలుగా సహజంగా ఓరల్ సెక్స్ కి HIV రాదు. కానీ సుఖ వ్యాధులు వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ అంగం నోటితో చేయడం కానీ యోనిని నోటితో స్పృశించడం కానీ ఇవి చేస్తే సుఖ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది. ఓరల్ సెక్స్ చేయాలంటే ఖచ్చితంగా బిలీవ్ అంటే మన పార్ట్నర్ ద్వారానే, అంటే భార్యాభర్తలు అయి ఉండి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలిసి ఉండి వాళ్ళు మాత్రమే చేయడం మంచిది. బయట వాళ్ళతో ఓరల్ సెక్స్ చేయడం అనేది తగ్గించుకోవాలి. ఈ విధంగా టెస్ట్ల గురించి, కండం వాడటం గురించి, లక్షణాల గురించి, ఓరల్ సెక్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఓరల్ సెక్స్ చేయలేదు, కండం వాడాను, ఇంకా HIV రాదు కదా అంటే అదే ఇతర పర్సన్ యొక్క బ్లడ్ ఉంటుంది. మళ్ళీ ఈ బ్లడ్ అనేది మనం ఏదైనా సర్జరీస్ అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే వాళ్ళ బ్లడ్ మనకి ఎక్కించినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ చేయకుండా ఎక్కిస్తే అది కలుషితమైన బ్లడ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అది హాస్పిటల్లో మాక్సిమం అది టెస్ట్ చేస్తారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు చూసుకుంటారు. కలుషితమైన సూదులు సిరంజులు మన ఇండియాలో వాడట్లేదు, బ్యాన్ చేశారు. ఈ విధంగా HIV అనేది రాదు. ఒకవేళ వచ్చింది అనుకుంటే టెస్టుల ద్వారానే తెలుసుకోవాలి, లక్షణాల ద్వారా తెలుసుకోవద్దు. కండం జాగ్రత్తగా వాడాలి. విండో పీరియడ్ అంటే టెస్టులకు ఉండే సమయం గురించి తెలుసుకున్నాం. సుఖవ్యాధులు కొన్ని సుఖవ్యాధులు గనేరియా, సిఫిలిస్, హెర్పిస్ ఇవన్నీ ఉంటాయి. ఈ సుఖవ్యాధి వస్తే గనక మనకి HIV వైరస్ సోకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు అంగం అంతా ఇచ్చింగ్, కురుపులు, బ్లడ్ ఎక్స్పోజర్ ఇవన్నీ సుఖవ్యాధుల కారణంగా జరుగుతుంది. ఈ బ్లడ్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల వేరే వాళ్ళతో సెక్స్ లో పాల్గొనగానే ఒకవేళ కండం వాడినా కూడా ఒక్కోసారి ఆ బ్లడ్ ఈ బ్లడ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఏదైనా వచ్చే సంభావ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి సుఖవ్యాధులు ఉన్న వారికి HIV వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కానీ సుఖవ్యాధి HIVగా కన్వర్ట్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి గనేరియా ఉంది, ఆ గనేరియా ముదిరి HIV వైరస్ గా మారిపోదు. చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న కాబట్టి చెప్తున్నా. వాళ్ళు ఖచ్చితంగా ఆ గనేరియా ట్రీట్మెంట్ మొదట్లో చేసుకుంటే అది తగ్గిపోతుంది. సుఖవ్యాధులు అన్నిటికీ మాక్సిమం మెడిసిన్స్ ఉన్నాయి. వైరస్ కు సంబంధించిన వ్యాధులకు తప్ప బ్యాక్టీరియాకు సంబంధించిన అన్ని సుఖవ్యాధులకు మెడిసిన్స్ ఉన్నాయి. అవి పూర్తిగా తగ్గిపోతాయి. కాకపోతే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా మొదట్లోనే తగ్గించుకోవాలి. ఒక వారం రోజులు మెడిసిన్ వాడి కొద్దిగా నొప్పి మంట తగ్గింది కదా అని పక్కన పడేయద్దు. కంటిన్యూగా ఒక సెక్స్ స్పెషలిస్ట్ దగ్గర కానీ, ఒక డెర్మటాలజిస్ట్ దగ్గర కానీ, ఒక సుఖవ్యాధి డాక్టర్ దగ్గరకు కానీ వెళ్ళి కంటిన్యూగా వాళ్ళు ఎంతకాలం చెప్తే అంతకాలం వాడాలి. భయపడవద్దు. సుఖవ్యాధుల గురించి టెస్ట్ చేసుకోవడానికి భయపడతారు కొంతమంది. సింపుల్ గా ఎగ్జాంపుల్, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, చేసి HIV ఉందేమో అని భయపడతారు కదా వాళ్ళు. సెక్స్ చేశానండి, నేను వెళ్ళిపోయి PCR చేయించుకున్నాను 10 days లో, ఓకే నాన్ డిటెక్టివ్ వచ్చింది అని నాకు ఫోన్ చేస్తాను. నేనేం చెప్తాను, ఓకే మీకు PCR టెస్ట్ చేయించుకున్నారుగా పర్వాలేదు, 10 days లో చేయించుకున్నారు మంచిదే, కానీ మళ్ళీ 3 నెలల తర్వాత యాంటీబాడీ టెస్ట్ ఒకసారి చేయించుకున్నంటే వీళ్ళు ఏమంటారంటే PCR చేయించుకున్నానుగా రాలేదుగా, ఇంకా రాదు,
మళ్ళీ చేయించుకోవాలా, నాకు భయం వేస్తుంది. టెస్ట్ చేయించుకోవడానికి భయం వేస్తుంది. ఎందుకు? టెస్టులు వస్తుందేమో అని భయం. అంటే లోపల ఉంటే పర్వాలేదు, టెస్టులో తెలుసుకోవడానికి భయం. అది తప్పు కదా. తెలుసుకుంటే మనం ఏం చేసుకుంటాం, తెలుసుకోకుండా లోపల ఉందో లేదో అని భయపడటం తప్పు కదా. లేదు సార్ నేను బీసీఆర్ చేయించుకున్నాగా, అది ఒకసారి చేయించుకున్నాగా, ఇంకా రానట్టే కదా, ఇది చెప్పండి అని బలవంతం. అలా కాదయ్యా. పీసీఆర్ అనేది 100% అక్యురెన్సీ ఉన్న 100% 4th జనరేషన్ అడ్వాన్స్డ్ టెస్ట్. కానీ ఒకవేళ ఎక్కడ బై ఛాన్స్ ఎప్పుడైనా హెచ్ఐవి అనేది ఒక టెస్ట్ తో కన్ఫర్మ్ చేయకూడదు, ఇంకో టెస్ట్ చేయించుకోవాలి. యాంటీబాడీ ఓకే, పీసీఆర్ చేయించుకున్నావు లేదని వచ్చింది, యాంటీబాడీ టెస్ట్ చేయించుకుంటావు లేదని వస్తుంది కదా. చేయించుకోవడానికి భయపడద్దు. ఓకే, నువ్వు ఏమన్నా వదిలేసి ఊరుకుంటావా? నువ్వు పీసీఆర్ 10 days లో చేయించుకున్నా వదిలేసి ఊరుకుంటావా? ఊరికే ఏదో ఒక వీడియో చూస్తావు, వాళ్ళు ఏదో చెప్తారు, మళ్ళీ భయపడుతున్నావు. ఎందుకు? జీవితాంతం భయపడటమేనా? మళ్ళీ ఒకసారి 3 నెలలకు యాంటీబాడీ టెస్ట్ చేయించుకో అని చెప్తుంటే ఎందుకు భయం? దానికి భయపడదు, తెలుసుకోవడానికి భయపడవద్దు. తెలుసుకున్నాక కూడా భయపడద్దు అని చెప్తున్నాను నేనైతే. ఒకవేళ ఉంటే, లేకపోతే భయం ఎలాగలేదు. ఇంకొంతమంది అయిపోతుంది. ఇంకొంతమంది చాలా భయంకరమైన ప్రశ్న, ఏం చెప్పాలో అర్థం కాని ప్రశ్న నేను ఎక్స్పోజ్ అయ్యానండి. వాళ్ళకి హెచ్ఐవి ఉంది, నేను సరే టెస్ట్ చేయించుకున్నాను. ఏం చేయించుకున్నాడు? 10 రోజుల్లో ఏదో పీసీఆర్ చేయించుకున్నాను లేదని వచ్చింది. సరే 3 నెలల తర్వాత టెస్ట్ చేయించుకోవా అంటే సరే చేయించుకుంటాను, బాగానే ఉంది. ఈ 3 నెలల వరకు ఇంట్లో పార్ట్నర్తో కలవద్దా? ఇంట్లో మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్, పార్ట్నర్తో కలవద్దా, కలవకుండా ఉండాలా అంటారు. పోలేవయ్యా ఎందుకు ఈ 3 నెలలు కలవకుండా ఉండంటే, అంటే ఏంటి సార్ నాకు వచ్చిద్దా, ఈ 3 నెలల తర్వాత వచ్చిద్దా, అదేంటి భయం వేస్తుంది మీరు అలా చెప్తున్నారు. సరే కలువు అంటే ఏమంటాడు? ఒకవేళ 3 నెలల తర్వాత టెస్ట్ చేయించుకుంటే అప్పుడు ఉంటే వాళ్ళకి కూడా వస్తుంది కదా. 2 మాటలు వాళ్ళే చెప్తారు. కలవాలా వద్దా, ఇంట్లో కలవాలా వద్దా. ఇంకా కొంతమంది భయంకరంగా, కొంతమందికి ఏం చెప్తాం, సరేనా ఎందుకు రిస్క్, ఒక 3 నెలలు ఆగంటే కొంతమంది సరే అని చదువుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో నేను ఎక్కడో ఫారెన్ వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను, మళ్ళీ వారంలో వెళ్ళిపోతాను, తిరిగి వెళ్ళిపోతాను, ఇంట్లో కలవాలా వద్దా. ఏంటిది మాకు పరీక్ష కాదు కదా. అవన్నీ మీరు చూసుకోవాల్సిన విషయం. మరి అలాంటప్పుడు ఎందుకు కలిసావా అంటే సమాధానం ఉండదు. పోనీ కండం వాడి కలవగలవా ఇంట్లో అంటే, అమ్మమ్మ కండం వాడి ఎలా కలుస్తామని ఇంట్లో డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది? ఏదో ఇన్ఫెక్షన్ ఉంది నాకు, ఏదో డాక్టర్ చెప్పాడు చిన్న ఇన్ఫెక్షన్ ఉంది, కలిస్తే ఇంట్లో వస్తుంది అన్నాడు, అందుకే నేను కండం వాడతానని చెప్పే ధైర్యం లేదు. మరి అలాంటప్పుడు బయట పోయి ఇలా చేస్తారు. మళ్ళీ 3 నెలలు కలవాలా వద్దా, ఇవే డౌట్. అదంతా మీరు ఆలోచించుకోవాలి. అది ముందే ఉండాలి లేదా ఆలోచించుకోవాలి. ఇట్లా కలవాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలి. సహజంగా అసలు మమ్మల్ని అడగకూడదు. మేము అడిగితే ఏం చెప్తాం, టెస్ట్ చేసిన దాకా మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో కలగపోవడమే మంచిదని చెప్తాం. ఈ డౌట్ మళ్ళీ అడగడం, మళ్ళీ దానికి చెప్పింది వినకపోవడం, అంతా ఇది ఎలా ఉందంటే మాకు టెస్ట్ లాగా ఉంది. అలా వద్దండి. ముఖ్యంగా హెచ్ఐవి గురించి బెంబేలు ఎత్తుకోవద్దు. టెస్టులు చేయించుకోండి, భయపడొద్దు. భయపడకుండా ఉండాలంటే అవేర్నెస్ కలిగి ఉండాలి. ముందు అవేర్నెస్ పెంచుకోండి. అన్ని రకరకాల వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరికో ఒకరు ఫోన్ చేయండి, ఫోన్ చేసి మాట్లాడండి, మీకున్న సమస్యకు సంబంధించి మాట్లాడండి. అంతేగాని మీకున్న సమస్యకి అన్ని వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ విధంగా హెచ్ఐవి గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండి భయపడకుండా, తప్పులు చేయకుండా, ఒకవేళ తప్పు జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలని చూసుకొని, మాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి సలహాలు తీసుకొని ప్రాపర్ టెస్ట్, ప్రాపర్ మెడిసిన్, ఏఆర్టీ మెడిసిన్ అంటే పూర్తిగా తగ్గే మెడిసిన్ కాదు, హెచ్ఐవిని మెయింటైన్ చేసే మెడిసిన్ అనవచ్చు మనం. ఎందుకంటే వైరల్ లోడ్ 0 ఉంటూ CD4 కౌంట్ పెంచుతూ ఉంటుంది. అది ఏఆర్టీ మెడిసిన్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఆ మెడిసిన్ వాడుతూ హెచ్ఐవి గురించిన పూర్తి అవగాహన కల్పించుకునే వీడియో ఏదైనా చూస్తూ దాని గురించి భయపడడం మానేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఉంటాయి. ఎందుకంటే రకరకాల సందర్భాలు,
రకరకాల వ్యవహారాలు, అక్కడ ప్రాణం మీదకి వచ్చేసిందని ఫోన్ చేయండి. కనీసం ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు. చాలా మంది ఏంటంటే, కొంతమంది వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని నాకు చెప్పినప్పుడు చాలా బాధ ఇస్తుంది. మీరన్నా ఆత్మహత్య చేసుకోకుండా నాకు ఫోన్ చేశారు, థ్యాంక్ యూ అని చెప్తాను. అయితే ఫోన్ చేసి డౌట్ క్లియర్ చేసుకోండి, కానీ హెచ్ఐవి గురించి బెంబేలెత్తిపోవద్దు. చాలా రిక్వెస్ట్ గా చెప్తున్నాను, మీరు ఫోన్ చేసి కరెక్ట్ గా జెన్యూన్ డౌట్స్ అడగండి, చెప్తాం. అదే విధంగా మీరు భయపడవద్దు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.